నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మర్జూస్టుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. దాని మీద విచారణ చేయాలని ధర్నా చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి సీఎం ఒప్పందం ఎందుకు చేసుకోవడానికి గరమయ్యారు ప్రతిపక్షాలు. రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిర్రు రుణమాఫీ కోసం. 2 లక్షల వరకు చేస్తామన్నాడు సీఎం. పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తలేదని సర్కారు ఒక సర్పంచ్ అమ్మకానికి పెట్టిండు పంచాయతీ బిల్డింగును. పైసలు చల్లుకుంటూ చేసిర్రు రీల్స్. ఇసొంటోళ్ళను లోపలేయాలంటున్నారు నెటిజన్లు. ఊహించినంత అడిగింది భరణం, ఇంకేమన్నా వద్దా అని గరమైంది జడ్జి మేడం. మామూలుగా అయితే అధికార పార్టీ నాయకులు ధర్నాలు నిరసనలు చేయరు. కాకుంటే తెలంగాణలో మాత్రం అధికారంలో ఉన్న చేతిపట్టి నాయకులే కాదు, ఏకంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ధర్నాకు దిగినరు. అది ఎందుకు తెలవాలంటే ఈ వార్త పూరాగా చూడాల్సిందే. చలో చూడుండ్రి. సెబీ నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది కదా. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెబీ చీఫ్ మాధవీపూరి బచ్చు రాజీనామా చేయాలని చెప్పి, అట్లనే అదానీ వ్యవహారం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ తోని హైదరాబాద్ లో ఉన్న ఈడీ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిండ్రు. దేశమంతటా దీని మీద ఆందోళన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చే వరకు ఇలా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కడమ నాయకులంతా ఆందోళన చేసిండ్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా సెంట్రల్ సర్కార్ మీద బాగానే గరానికి వచ్చిండు. కానీ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే 1947 ఆగస్టు 15 తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు దేశం మీద తీసుకొచ్చి పెట్టి ఇవాళ దాదాపుగా భారతదేశం 1,83 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే 2 అంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచింది. ప్రధాని మోడీ 10 సంవత్సరాలల్లా లక్షల కోట్లు అప్పు చేసిండు. దేశ సంపదన మొత్తం కొంతమందికి దోషి పెడుతున్నాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రధాని మీద ఫైర్ అయ్యిండు. ఇది వరకు అదాని మీద హిండెన్బర్గ్ ఆరోపణలు చేసినప్పుడు అదాని షేర్లు మొత్తం పడిపోయినాయి. ఇప్పుడు సెబీ చీఫ్ మీద కూడా హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసే వరకు ఇప్పుడు దేశమంతా మస్తు రచ్చ నడుస్తున్నది. మరి సెంట్రల్ సర్కారు ఈ ఆరోపణల మీద విచారణ చేపిస్తుందో లేకుంటే ప్రతిపక్షాలు అడిగినట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేస్తుందో చూడాలి. మరి 2 లక్షల రుణమాఫీ చేసినామని సర్కారు చెప్తున్నది కదా. ఇక మాకు రుణమాఫీ కాలేదని చాలా మంది రైతులు రోడ్లెక్కిన వార్తలు కూడా చూసినాం. గందుకే ఇలా తెలంగాణ అంతటా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రుణమాఫీ చేయాలని ధర్నాలు చేసిర్రు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరిద్దాం పాండ్రి. కొర్రీలొద్దు, కోతలొద్దు, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని ఇవాళ తెలంగాణ అంతటా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ధర్నాకు దిగినరు.
మాజీ మంత్రి హరీష్ రావు సారు యాదాద్రి నరసన్నను దర్శనం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు పెట్టుకొని రైతులకు రుణమాఫీ చేయలేదు కాబట్టి యాదగిరి లక్ష్మి నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం బాధ నివారణ అర్థం అస్మిన్ సంకల్పిత ప్రథమ దేవాలయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యే. ఇట్లా పూజలు చేపించిండు. మొత్తానికైతే హరీష్ అన్న అన్నంత పని చేసిండు. మరిగా రేపట్ల మిగిలిన దేవుళ్ళను కూడా దర్శించుకుంటాడు కావచ్చు గాని ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ధర్నాను కాంగ్రెస్ పార్టీ లీడర్లు అడ్డుకునే వరకు మస్తు రచ్చయింది. దీక్ష శిబిరం మీద రాళ్లతో దాడి చేసే వరకు గాయ అయింది. ఇక ఎవలో బాంబులు వేసే వరకు బస్సులో పోతున్న ప్రయాణికులు కూడా భయపడ్డారు. ఇకటు చేవెళ్లలో జరిగిన ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ రుణమాఫీ మీద ఇచ్చిన మాట తప్పిరని సర్కార్ మీద ఫైర్ అయ్యిండు. కేసీఆర్ ఉన్నప్పుడేమో నెంబర్లు మంచిగానే ఉండే, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే, అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే, అప్పుడు పీఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే. 72 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు టింగు అనుకుంటా నాట్లేసే టైంకు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతుండే. మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తుంది? ఆ రోజు లేని అకౌంట్ నెంబర్ సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? చెప్పమని చెప్పి మనం అడగాల. ఇక ఈ ముచ్చట్లా ఇలా రేవంత్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడిండు. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు. స్వయంగా సీఎం రేవంత్ అన్న మేం బ్యాంకులకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, 2 లక్షల లోపు రుణాలు మాఫీ అయినాయి, 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నోళ్ళు ఆ మీది పైసలు బ్యాంకులో కడితే 2 లక్షలు మాఫీ చేస్తామని అంటున్నాడు. మోక మీద చూస్తేనేమో ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అందరూ శాకాహారులే గాని రొయ్యల మూట మాయమైనట్టు సర్కారు బ్యాంకులకు పైసలు ఇచ్చినా కూడా రైతుల దాకా చేరకుండానే ఏమైపోయినాయో ఏందో సర్కారే విచారణ చెయ్యాలి అంటున్నారు రుణమాఫీ గాని కొందరు రైతులు. రావాలే ఆలోచించిన ఆశాభంగం. ఇంత మంచి ఆఫర్ మళ్ళా రాదు కాబట్టి అస్సలకే టైం వేస్ట్ చేయకుర్రి. కాకుంటే ఈ ఆఫర్ను వేరేటోళ్ళు వాడుకుంటారు. ఏందమ్మా అంతగానో మూరిస్తున్నావు, ఇంతకు ఏం ఆఫర్, దేని గురించి చెప్తున్నావు అని అనబోతున్నారా? ఆ ముచ్చట నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. ఆఫర్ ముచ్చటన్నారు, చూస్తుంటేనేమో అధికారికి ఏదో వినతి పత్రం ఇస్తున్నట్టున్నది. ఏందని అనుకుంటున్నారా? ఈ వినతి పత్రంలోనే ఉన్నది ఆఫర్ ఏందనేది. అదేంటిదంటే మంచిగా చదువుకుంటారు ఒకసారి. అసలు ముచ్చట ఏంటిదంటే నిర్మల్ జిల్లా బైంసా మండలం ఖాద్గమూర్లున్న సమస్యలని తీర్వనికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరట. ఎన్నోసార్లు అవార్డులు కూడా అందుకున్నారట. జిల్లాలనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిరట. అయితే గత 2 ఏళ్ల నుండి గ్రామ పంచాయతీ భవనము, కాలువలు, సీసీ రోడ్స్, లైట్స్ పెట్టినా అవిటి బిల్స్ మొత్తం పెండింగ్ లోనే ఉన్నాయట.
అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు వడ్డీలు కట్టలేక మస్తు తిప్పలైతున్నదట. గందుకే గ్రామ పంచాయతీ భవనం ట్రాక్టర్ను వేలం వేస్తామని తాజా మాజీ సర్పంచ్ తహసీల్దార్ ఆఫీస్లా వినతి పత్రం ఇచ్చే వరకు ఇప్పుడు ఈ వార్త మస్తు హల్చల్ చేస్తున్నది. ఒక ఈ సర్పంచ్ మాత్రమే కాదు, ఇది వరకు చాలా మంది సర్పంచులు మాకు పెండింగ్ బిల్లులు ఇయ్యాలని లొల్లికి దిగిన వార్తలు మస్తుగానే చూసినాం కదా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, ఈ అన్న లెక్కనే కడమ సర్పంచులు కూడా వాళ్ళు చేసిన ఖర్చుల మందం పైసలను సర్కార్ ఆఫీసులనే వేలం వేసి తీసుకుంటామంటే పరిస్థితి ఎట్లుంటది చెప్పుర్రి. కాబట్టి ఇప్పటికైనా సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయుర్రి, లేకుంటే రేపట్ల ఇసుంటి పంచాయతీలు ఇంకా పెరుగుతాయి. జర చూసుకోండి. అయితేనే ఇసుంటి అడ్డగోలు పనులు చేసేటోళ్ళు పెయ్యి జాగ్రత్త పెట్టుకొని మెదులుతారని అంటున్నారు. అదే సోషల్ మీడియాలో నిత్యం మునిగి తేలేటోళ్ళు. ఈ పల్క ఫోన్లు వచ్చిన కాడి నుంచి రాను మరీ అధ్వానం అయిపోతున్నారు చాలా మంది. మరి వాళ్ళు ఎట్లా రేవుకత్తారో ఏందో పోన్రి. పెన్మిటి నుంచి ఇడుపు కాగితం తీసుకున్న మహిళలు నా బతుకు ఎట్లా, ఇప్పుడు నేను ఇడుపు కాగితం ఇస్తే ఏం దీన్ని బతకాలి అని చెప్పి పెన్మిటి దగ్గర నుంచి నెల ఇంత భరణం కింద ఇంత కావాలని అడుగుతుంటారు కదా. కోర్టు కూడా ఇయ్యాలనే చెప్తుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టి ఎంత ఇయ్యాలనేది డిసైడ్ చేస్తారు. కానీ అదే గిడో మహిళ కోర్టులో ఎంత భరణం కింద కావాలని అడిగిందో తెలిస్తే షాక్ అవుతారు. Please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. రక్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇంగో ఈ కోర్టులనే ఇడుపు కాగితం కేసు మీద వాదనలు నడుస్తున్నాయి. ఇక ఇడుపు కాగితం ఇచ్చేతందుకు ముందుకొచ్చిన మహిళ పెన్మిట్ నుంచి ఎంత అడిగిందనుకుంటున్నారు? నెలకు 6,16,000 రూపాయలు అడిగింది. అవును, మీరు ఇన్నది నియమే. మరి నెలకు 6 లక్షల ఖర్చేముంటది అంటే ఆమె చెప్పిన మాటలకు నవ్వుకుంటారు. ఎందుకంటే ఇంటి ఖర్చు తిండికి 40,000 వాచీలు, చెప్పులు, గాజులకు 50,000, మెడికల్ ఖర్చులకు కాస్మెటిక్స్ కు 4 నుంచి 5 లక్షలట. అందుకే 6 లక్షల రూపాయల భరణం భర్త నుంచి కావాలని అడిగింది. ఇక ఈమె చేసిన డిమాండ్ అయిన జడ్జి 6 లక్షలు సరిపోతాయా ఇంకేం అద్దా అని సెటైర్ లేసి గట్టిగానే గరమైంది. మీరు అడిగినంత భరణం ఇప్పించడం చట్టం కాదు అని కోపం చేసింది జడ్జి మేడం. మరి కాదా నుల్లా, నెలకు 6 లక్షలంటే మాటలా? ఆయన సంపాదన మొత్తం ఈమెకే పెట్టాలే కావచ్చు. అయినా నెల వాచీలు, చెప్పులు, గాజులు కొంటారా? కాస్మెటిక్స్ ఖర్చులు నెలకు 4-5 లక్షలు ఉంటాయా? ఏం కోరికలో ఏమొప్పో అన్నట్టు ఇది ఎక్కడో చెప్పలేదు కదా.
కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. She has not been provided with any food there. She has to manage herself. 40,000 next. Yes, madam. For the purpose of food, when the respondent compelled to have food outside in few circumstances, my lord, for that. And towards the clothes and dress, the respondent is using all the branded clothes wherein one Calvin Klein t-shirt costs around 10,000 per shirt. And per trousers of the petitioner is also entitled for the same, wherein the present petitioner is using all the old dresses itself. Yes. My lord, towards the accessories like bangles, sticker, chain, earrings, watches, sandals, slipper, etc., my lord, which is the basic need, my lord, towards it 15,000 per month, my lord, for which she need to take regular treatment and medication. Due to the negligent act of the husband, she is not in a position to show it to a good doctor and good hospital, for which, as per the at least 4 to 5 lakhs is needed. At least your client is not understanding it. You should understand and you should advise her unnecessarily that these kind of expenditures that they give, the court gets the impression of the court would be something. What is this 8? Please tell the court. Every month, 60,000. What she will do? చిన్న పిల్లగాళ్ళు ఆయన దానికి కాందానికి ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు అన్నది కావాలి, లేకపోతే అస్సలకే ఊకోరు, అలుగుతారు, కింద పడి బొర్లుతారు, మారాన్ చేస్తారు. సరే వాళ్ళు ఏం చేసినా ఎంత చేసినా మనకు క్యూట్గానే అనిపిస్తుంది. కానీ అది ఇక్కడ బుడ్డోడు చేసిన పని మాత్రం షాక్ అనిపించింది. అదేందో మీరు కూడా చూడండి. तो किसने मारा आपको? इकबाल भाई कौन है? कहाँ? हाँ। तो आप रिपोर्ट लिखाना चाहते हो? रिपोर्ट लिखाओगे? అని ఏడ్చుకుంటా ఏకంగా పోలీస్ స్టేషన్కే పోయిండి బుడ్డోడు. మరి పోయి ఏమైనా కంప్లైంట్ చేసిండో ఈయనుండ్రి. कुर्सी में बैठ जाओ अच्छे से पहले. कुर्सी में बैठो पहले. क्या नाम है तुम्हारा? हाँ? क्या नाम है? हसनैन. तो इकबाल भाई को बंद कर दूं. इकबाल भाई कौन है? इकबाल कौन है? हाँ. तो तुमको मारा है इसने? ఓ శ్రీ బుడ్డోడా, మీ నాయన మీదనే కంప్లైంట్ ఇస్తున్నావా? మరీ ఇంత అధ్వానమా? చూసినారోళ్ళ ఈ బుడ్డోడు వీళ్ళ నాయన మీదనే కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చిండు. మరి ఏం చేసిండు వీళ్ళ డాడీ అని అంటే, కొట్టలేదు తిట్టలేదు, అడిగినే కొనియకుండా ఉండలేదు. కాకపోతే ఇంటి దగ్గర ఉన్న నదికి ఓనిస్తలేడట. అందుకే నాన్న మీద కోపం పెంచుకొని పోలీసుల దగ్గరకు వచ్చిండు. क्या बोला उसने? ठीक है, मैं उसको बंद करूंगा. ठीक है, चलो. हंसने ना नाम है ना, ठीक है, फिर रिपोर्ट लिख लेना. ఈ తమ్ముని పేరు హుస్సేను. మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈత కొట్టాలని ఉన్నదట గాని నాన్న నదికి ఓనియకపోతే ఇట్లా చేసిండు. ఏదేమైనా గాని ఈ కాలం పిల్లగాళ్ళు మాత్రం మస్తు హుషారుగా ఉన్నారు పోండ్రి. इकबाल कौन है? हाँ. तो तुमको मारा है इसने? क्या बोला उसने? వెనకటి ఒకడు అద్దురా అయ్యా అంటే అద్దుకుని తింటా అన్నాడట. అసువంటోళ్ళని ఏం చేస్తారు చెప్పుర్రి. సరే వాని కర్మ వానిదనుకుని సూషి చూడనట్టు పోవడు తప్ప చేసేదైతే ఏముండదు. కానీ అదే రోడ్ల మీద కథలు పడితే అట్లా చూస్తూ ఊరుకోం కదా. మనం చూడనట్టు పోయినా పోలీసులు అయితే ఊరుకోరు కదా. ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పలేదు. అయినా కూడా ఆడాడ కొందరు వద్దన్నా అద్దెకు తింటాం అన్నట్లే రోడ్ల మీద కథలు పడుతున్నారు. కాకిల
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఆ దాని మీద విచారణ చేయాలని ధర్నా చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి సీఎం ఒప్పందం ఎందుకు చేసుకోవడానికి గరం అయ్యారు ప్రతిపక్షాలు. రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిర్రు రుణమాఫీ కోసం. 2 లక్షల వరకు చేస్తామన్నాడు సీఎం. పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తలేదని సర్కారు ఒక సర్పంచ్ అమ్మకానికి పెట్టిండు పంచాయతీ బిల్డింగును. పైసలు చల్లుకుంటే చేసిర్రు రీల్స్. ఇసొంటోళ్ళను లోపలేయాలంటున్నారు నెటిజన్లు. ఊహించినంత అడిగింది భరణం, ఇంకేమన్నా వద్దా అని గరమైంది జడ్జి మేడం. ఇగో ఇవల్ల ఇవాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పినవన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకేని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.